కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డగోలుగా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లి పట్టణంలో అనిబిసెంట్ కూడలినందు రహదారిపై మంగళవారం సిపిఎం, సిపిఐ ఇతర వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో వామపక్షాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి రోడ్డుపై బైఠాయించారు. కేంద్ర ప్రభుత్వం కేవలం అంబానీ, అదానీల ప్రయోజనాల కోసం తప్ప ప్రజల ప్రయోజనాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అమెరికా షరతులకు తలొగ్గి రష్యా ఇస్తానన్నటువంటి చమురును తీసుకోకుండా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం సందర్భంగా ఇరాన్ తో మన అలీన విదేశాంగ విధానం తూట్లు పొడిచి అమెరికాకి అడుగులొచ్చినటువంటి కారణంగా ఈ రోజు ఆయిల్ కొరత ఏర్పడింది. ఈ ఆయిల్ కొరతని మేము ఈ రోజు దేశంలో దాదాపు 100 రోజులు సరిపడా నిల్వలు ఉన్నాయి అని చెప్తున్నప్పటికీ కార్పొరేట్ కంపెనీలకి, ఆయిల్ కంపెనీలకి లాభాలు చేకూర్చడం కోసం ప్రజల మీద పెద్ద ఎత్తున భారాలు వేస్తా ఉంది. ఈ రోజు గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. కమర్షియల్ గ్యాస్ ను పూర్తిగా పెంచేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఆయిల్ మీద అమెరికా పెత్తనం చేస్తా ఉంటే మీరు మన దేశంలో, మన రాష్ట్రంలో కేజీ బేసిన్ లో తయారయ్యేటటువంటి ఆయిల్, గ్యాస్ నిక్షేపాలన్నింటి మీద రిలయన్స్ కంపెనీ పెత్తనం చేస్తా ఉంది. అటు అమెరికాకు తలొక్కిపోయినాడు, ఇటు రిలయన్స్ కి లాభాలు చేకూర్చడంలో భాగంగానే కనీసం దేశంలో ఉన్నటువంటి వనరులను వినియోగించుకోకుండా ప్రజల మీద భారాలు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రిలయన్స్ కంపెనీ కేజీ బేసిన్ లో మొత్తం స్థానికులకి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినటువంటి మాట పూటకమని తేలిపోయింది. 21,000 మంది కార్మికులు అక్కడ పనిచేస్తా ఉంటే స్థానికులకు ఇచ్చింది కేవలం 3,000 ఉద్యోగాలు మాత్రమే. ఉద్యోగాల్లో వాటా ఇవ్వరు, నిధుల్లో వాటా ఇవ్వరు. మన రాష్ట్రానికి చాలా దుర్మార్గమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం గాని, ప్రతిపక్ష నేతలు గాని నోరెత్తి మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు గ్యాస్ ధరలు పెరిగిపోవడం వల్ల వ్యాపారస్తులతో పాటు అసంఘటిత రంగ కార్మికులు, హమాలీ కార్మికులు, ఆటో కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, వలస కార్మికులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ భారాల వల్ల మీద పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగిపోయినాయి. ఈ నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలంటే కేంద్రం, రాష్ట్రం డీజిల్, పెట్రోల్ మీద వేస్తున్నటువంటి పన్నులు మినహాయించుకొని పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తేనే ఇవన్నీ తగ్గుతాయి, ద్రవ్యోల్బణం తగ్గుతుంది అని చెప్పేటటువంటి పద్ధతుల్లో ఆర్థికవేత్తలు గాని, ప్రపంచ మేధావులు గాని చెబుతా ఉంటే దాన్ని పరిగణలోకి తీసుకోకుండా రాష్ట్రాలు గాని, కేంద్రం గాని వేస్తున్నటువంటి పన్నుల్ని ఏమాత్రం పట్టించుకోకుండా మరింత ధరలు పెంచడానికే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈ ప్రభుత్వాలు రెండూ కూడా ప్రజల మీద భారాలేయడానికి సిద్ధపడుతున్నారు కానీ కార్పొరేట్ వర్గాలకి ఏమాత్రం పన్నులు గాని, వాళ్ళకి ఇచ్చేటటువంటి మినహాయింపులు గాని వదులుకునేదానికి సిద్ధంగా లేదు. అంటే కాకులను కట్టి గద్దలకేసేటటువంటి పద్ధతుల్లో ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. అందుకని వామపక్ష పార్టీలు ఈ రోజు రోడ్డు మీదకి వచ్చాయి. ప్రజలారా ఆలోచించండి. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి దుర్మార్గాల్ని నిలదీయాలి, ఎక్కడికక్కడ ఎండగట్టాలని చెప్పి సిపిఎం అన్నమయ్య జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తాను. ఈ రాష్ట్ర కార్యక్రమంలో పాల్గొన్న ప్రజానికానికి అందరికీ విజ్ఞప్తి, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, నారాయణ హాస్పిటల్స్ ఆన్ వీల్స్ మీ ఇంటి వద్దే తక్షణ వైద్య సేవలు మరియు నిపుణుల చికిత్స. మా సేవలు స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, డెంటల్, ఆప్టమాలజీ వంటి విభాగాల నిపుణుల వైద్య సలహాలు, ఎక్స్రే, ఈసీజీ, లాబొరేటరీ పరీక్షలు, రక్త పరీక్షలు, షుగర్, కొలెస్ట్రాల్, కిడ్నీ మరియు లివర్ ఫంక్షన్ టెస్టులు, కంటి చూపు పరీక్షలు, పంటి ఆరోగ్య పరీక్షలు, ప్రివెంటివ్ హెల్త్ చెక్స్, డయాబెటీస్, బీపీ, గుండె, కిడ్నీ, లివర్ వంటి సమస్యలను ముందుగా గుర్తించేందుకు పరీక్షలు, అత్యవసర చికిత్సా సహాయం, ఆక్సిజన్, అత్యవసర మందులు. మా ప్రత్యేకతలు 25 ఏళ్ల నమ్మకమైన వైద్య సేవలు, అన్ని వైద్య సౌకర్యాలతో కూడిన ఆధునిక మొబైల్ హాస్పిటల్. మీ ఆరోగ్యం మా బాధ్యత. నారాయణ హాస్పిటల్స్ ఎప్పుడూ మీకు అండగా.